ప్రైజ్ బీ టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలపు ధ్యాన వాక్యాలు వినిచిన ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించలాగున, దేవుని వాక్యం చేత బలపరచబడిలాగున, దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ఆదరించి ఆయన యొక్క ఆరోగ్యమును మీకు అనుగ్రహింపచేస్తూ నీ దేవుని యొక్క ప్రేమలో స్థిరముగాను శాశ్వతముగాను ఉండినట్లుగా మిమ్మలను ఆదరించి నడిపించునుగాక. చదువుబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ, కావున మేము అధైర్యపడము. దేనికి వారు అధైర్యపడమంటున్నారు? పై వచనాలు చూస్తే, ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. మేము ఆయన్ని సంపూర్ణంగా విశ్వాసం ఉంచాం గనక మేము విధంగా మాట్లాడుతున్నాం. కావున మేము అధైర్యపడము. ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటాం, అధైర్యపడము. ఇది వస్తుంది అది వస్తుందని భయము మాకు అసలు ఉండదు. కనుక అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అంటాడు. కృషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో మనము ఎల్లప్పుడూ కూడా దేవుని మహింపరుస్తూ దేవుని కృపను తెలుసుకున్న వారై దేవుని యొక్క స్థితిని మనం కలిగి ఉన్నాం కనుక అధైర్యపడలేదు. ఇంకా అంటాడు కదా, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచును. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. బాహ్యంగా మనం కృషించిపోయినట్లుగానో, లేకపోతే నేను చిక్కుపోయినట్లుగా, లేకపోతే ఇంకా ఏదైనా కనపడుతూ ఉండవచ్చు. కానీ ఆయన అంటాడు, మేము బయటికి ఒకవేళ చిక్కుపోయిన వారుగా, ముసలోళ్ళు అయిపోయిన వారుగా, లేకపోతే వృద్ధి లేని వారుగా లాగా కనిపించవచ్చు. మా బాహ్య పురుషుడు అంతకంతకు కృషించిపోతున్నాను. మరి అంతర్య పురుషుడు ఏం చేట దినదినము నూతనపరచబడుచున్నాడు. ఆత్మ, హృదయంలో ఉన్న ఆత్మ, మనసులో ఉన్న ఆత్మ దినదినము నూతనపరచబడుచున్నాడు. కనుక ఈ ధన్యత దేవుడు మాకు దయచేస్తూ ఉన్నాడు దినదినము. అందుకని కీర్తనకారుడు అన్నాడు, సజీవుల దేశమును నేను యెహోవా దయ పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఎందును. ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటాను. సజీవుల దేశమును నేను యెహోవా దయ పొందుతున్న నమ్మకమే లేకపోతే నేనేమైపోతాను? ఆయన ఉన్నాడు కనుకని, ఆయన యందు నమ్మకం ఉంచాను కనుకని నేను యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇంకా అన్నాడు, సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు కూడా ఆయనే. యెషయా భక్తుడు చెప్తా ఉన్నాడు, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. ఒకవేళ సొమ్మసిల్లిపోయామా, నిరసించిపోయామా, కానీ బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. ఆయనే శక్తి ఇచ్చేవాడు, ఆయనే బలమిచ్చేవాడు. కనుక ఆయనను బట్టి మనం సంతోషించి ఆనందించి వృద్ధి పొందేవారుగా ఉండాలనే సంగతిని దేవుడు జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అంటాడు, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై
అధైర్యపడము. ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఏమాత్రం అధైర్యపడము. దేవుడిచ్చిన ఈ పరిచర్య మాకున్నది కనుక దినదినాభివృద్ధి పొందటానికి ప్రతిదినము కృషి చేసేవారుగా ఉంటాము. అటువంటి ధన్యత, దీవెన, ఆశీర్వాదాలు మనందరికీ కలగాలంటే తప్పనిసరిగా ఆయన యందు నమ్మిక ఉంచుదాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన మీద ఆధారపడి దినదినాభివృద్ధి చెందుతూ ఆత్మీయంగా బలపడేవారుగా ఉండాలి. శరీరం కృషించిపోవచ్చు, శరీరం మరి ముడతలు పడవచ్చు, కానీ మన యొక్క ఆత్మీయత స్థితి ఎప్పుడు కూడా మరి దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ అంటాడు కదా, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయడం ద్వారాను మనలను రక్షించెను. కనుక మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని ఎప్పుడైతే రక్షింపబడ్డావో, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానాన్ని పొందవో, ఆ యొక్క బాప్తిస్మం పొందవో, స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగజేయడం ద్వారాను మనము రక్షింపబడుచున్నాము. కనుక ఆ రక్షణ మనలోనికి నడిపిస్తూ ఉంది, ఆ రక్షణ ఆనందాన్ని మనల్ని దిద్దుతూ ఉంది. అటువంటి కృపాదివుల ఆశీర్వాదాలు మనందరికీ కలుగులాగన, దేవుని ప్రేమలో ముందుకు సాగులాగన మనమందరము కూడా ఆయన కృప వెంబడి కృపను పొందుదాం, ఆయన కృపను కలిగి జీవిందాం. అటువంటి ధన్యత, ఆశీర్వాదాలు మనందరికీ కలుగులాగన ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడలాగన ఆయన కొరకు పొందుదాం. బాహ్య పురుషుడు ఎలాగున్నప్పటికీ కూడా అంతర్య పురుషుడు దినదినాభివృద్ధి చెందాలి. మన జీవితాల్లో ఆత్మీయత ఎదుగుదల కావాలి. పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఆత్మీయ కార్యాలు జరిగించేటట్లుగా మన ఆత్మీయతను పెంపారు చేసుకుంటూ దేవుని ప్రేమను కొనసాగించుకుందాం. అటువంటి కృపాదీవుల ఆశీర్వాదాలు మన అందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఉమర్లో ఉన్న మరియమ్మ గారిని బట్టి ప్రార్థన చేద్దాం. అలాగే కువైట్ నుంచి ఇండియాకు వచ్చినటువంటి ఎస్తేరు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి మార్గాలు మూసుకున్నాయి. దేవుని చిత్తం అయితే ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చేటట్లు ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. అలాగే జయసుధ గారి యొక్క మరి వృద్ధాప్యులు ఉన్నప్పటికీ, మరి బలహీనలుగా ఉన్నప్పటికీ బలపరిచే దేవుడు ఆయనే. కనుక ఆవిడకి మంచి శక్తి, ఆరోగ్యం ఇచ్చేటట్లు, ఇంకా దేవుని పరిచర్లో ముందుకు సాగడానికి తగిన సహాయం దయచేసేటట్లు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే బాబురావు గారి కొరకు ప్రార్థన చేద్దాం. బాబురావు గారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించేటట్లు ప్రార్థన చేద్దాం. అలాగే వృద్ధాప్యలో ఉన్నటువంటి మా నాన్నగారు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మంచి ఆరోగ్యం దేవుడు దయచే వాళ్ళని ప్రార్థన చేద్దాం. మా చిన్నమ్మ గారు మరి ఆమెకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు మంచి స్వస్థత, ఆరోగ్యం మా చిన్నమ్మ గారికి, అలాగే మరి ఇంకా బేబీ చిన్నమ్మ గారికి, అలాగే రమేష్ చిన్నాన్న గారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లు ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. ఇంకా ఎవరైతే ప్రార్థన అవసరంతో ఉన్నారు వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించేటట్లు ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం. ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. పరిశుద్ధ రాజానికే స్తోత్రములు తండ్రి. ఈ బలహీన జ్ఞాపం చేసుకుని ప్రభా, ఈ ఉదయ కాలంలో ప్రభా నేను చూసే భాగ్యాన్ని నాకు ఇచ్చారు నాయన. అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల శీఘ్రంగా నాకు అందించి మీరు మహిమ పొందమని అడుగుచున్నా తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ చేతనే జరుగునంటున్నావు. అవును ప్రభా, నా శరీరం ఎలాగున్నప్పటికీ ప్రభా, నా అంతర్య పురుషుడు ఎప్పటికీ కూడా ప్రభా దినదిన అభివృద్ధి చెందుతూ ఉండాలి నాయన. అటువంటి కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇంకా ఎందరైతే ప్రభా ఆయన నీ వాక్యం పట్టుకుని విశ్వసించుతూ ఉన్నారు నాయన, ఒమాన్లో ఉన్న మరియమ్మను బట్టి నీ పాసరకు వస్తున్నాం. మరి మానక ప్రతి దినము నీ వాక్యాన్ని విని సంతోషపడుతూ ప్రభా నేను స్తుతిస్తూ ఉంటుంది నాయన. ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి. అలాగే కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళినటువంటి ఎస్తేరమ్మను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. కుమార్తె దగ్గర హైదరాబాద్లో ఉంది నాయన. మరి ఇంకా మళ్ళీ తిరిగి కువైట్ వెళ్ళడానికి మార్గం మూసుకుపోయినప్పుడు ప్రభా నీవే మరొక మార్గం తెరిచే దేవుడు కదా నాయన. మీరే సహాయం చేయండి, కృప చూపించండి. నీ కృపా కనికరములు, దీవెనాశీర్వాదాలు కుమార్తె సహోదరుపై నుంచి ప్రభా మీరే సహాయం చేసి ఒక మంచి మార్గాన్ని దయచేయబడి అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అంతమాత్రమే కాకుండా ప్రభా నీ కృప చేత, కరుణ చేత కాపాడి నీ రెక్కల చాటును భద్రపరిచి కాపాడి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆయన గొప్ప రజానికే స్తోత్రాలు బాబు. ఆయన ఇంకా ప్రభా
జయసుధ గారిని పెట్టుకొని పాసనకు వస్తున్నాం. జయసుధ గారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృప చూపించండి. ఆమె సేవ పరిచర్లు మీరు తోడుగుండి సహాయం దయచేయండి. అలాగే ప్రభా బాబురావు గారిని పెట్టుకుని స్తోత్రాలనైనా హైదరాబాద్లో ఉన్న బాబురావు గారిని మీరు దీవించి ఆశీర్వదించి వారి డ్యూటీలో ప్రయాణంలో సమస్తలు మీరు తోడుగుండి సహాయం దయచేయండి. వారి సంపూర్ణ కుటుంబాన్ని క్షేమంగా కాపాడమని అడుగుచున్నా తండ్రి నీకు స్తోత్రాలు. అదే త్రోవలో ప్రభా ప్రభా ప్రకాష్ బాబు గారిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. అలాగే ప్రభా పద్మా గారిని బట్టి నీకు స్తోత్రాలు, వారి బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారి ప్రార్థనా జీవితంలో మీరు తోడుగుండి సహాయం దయచేసి నీ కృప చూపించండి. ఎందుకు ప్రభా శక్తి బలము ఆరోగ్యం సమృద్ధిగా వారికి దయచేయమని అడుగుతున్నాను. అదే త్రోవలో ప్రభా వృద్ధాప్యంలో మా నాన్నగారి కొరకు నీ పాసనకు వస్తున్నాను. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, శక్తి దయచేసి బలము దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా మా చిన్నమ్మ కమల కుమారి గారిని పెట్టుకుని స్తోత్రాలనైనా వారికి కూడా వృద్ధాపులు తోడుగుండి సహాయం దయచేయమని అడుగుచున్నాను. అదే త్రోవల్లో ప్రభా బేబీ అంటిని బట్టి నీకు స్తోత్రాలనైనా బేబీ చిన్నమ్మను కూడా దీవించిన ఆశీర్వదించిన మా చిన్నాన్నగారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయనకు కూడా నీ కృపలో భద్రపరిచి కాపాడి కృప చూపించమని అడుగుచున్నాను. నీ గొప్ప కృప గొప్ప దయ గొప్ప దీవులు వారికి దయచేయండి. కుమార్తె కుటుంబం కూడా అమెరికాలో ఉంటుండగా వారికి కూడా నీ కాపుతల భద్రత దయచేయమని అడుగుచున్నాను. అదే త్రోవలో ప్రభా చిన్న కుమారుడు లండన్లో ఉంటుండగా ఆ బిడ్డకు కూడా మీరే సహాయం చేసి నీ కృప చూపించండి అయ్యా. నీ కృప కనికరములు దీవెనాశీర్వాదాలు వారిపైన ఉంచమని అడుగుచున్నాను. ప్రభా ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలను నాయనా. నీ రక్షణ పాత్రను చేతపుచ్చుకుని నాలో ప్రార్థన చేయడం తప్ప నేను ఏమీ చేయలేనయ్యా. ఐఎమ్ నథింగ్ లార్డ్. యు ఆర్ ద కింగ్ ఆఫ్ కింగ్, యు ఆర్ ద లైట్ ఆల్ మైటీ ప్రభా. అందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన కొద్ది మళ్ళీ పాసని చేర్చమని ప్రభా ప్రియులు కుమారుడు ప్రభా వినోదుని బట్టి బిందుని పెట్టుకుని స్తోత్రాలు వారిని కూడా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుతారని యేసయ్య ఉన్నత నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.